చెప్పండి. శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఓరుగల్లు కోట, కిలా వరంగల్, వరంగల్ జిల్లా, తెలంగాణ. ఈ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి స్థల పురాణం కాకతీయ గణపతి దేవ చక్రవర్తి గారైన గణపతి దేవుడు సామంతరాజుగా పనిచేసుకుంటూ అనంకొండలో చిన్న రాజ్య పరిపాలన చేసుకుంటూ ఉండే కాలంలో ధాన్యం వసూలు చేయడానికి ఈ కిలవరంగల్ అయిన దీపగడ్డ మీదకెళ్ళి ఇసుక ప్రాంతమైన దీపగడ్డ నుంచి వెళుతూ ఉంటే ఈ శివలింగం ఆయన బండి చక్రాన్ని దాకి స్వర్ణమైంది. ఆ స్వర్ణంగా ఆయన చూసుకోక ఊర్లోకి పోయి ధాన్యం వసూలు చేయడానికి వెళ్ళే వరకు పరిచారకులంతా అయ్యా ఇది బంగారుతోటి ఇల్లు తీసుకొని వచ్చారు ఏంటిదని అడిగే వరకు ఆయన వెనక మరి చూసుకునే వరకు బండి చక్రం బంగారం అయింది. ఇదేంది శివుడా అని చెప్పేసి ఆయన ధ్యానం చేసుకొని ఆ నుంచి అదే జ్ఞానం ఉంటా వస్తూ ఉంటే ఈ శివలింగం మళ్ళ దగ్గరికి వచ్చే వరకు మళ్ళీ ఒక చక్రం ఆగిపోయింది. అయ్యా చిన్న రాయి తట్టి ఆగింది, దీన్ని ఏం చేయమంటారంటే గుణపాలతో తీసేయమంటే వాళ్ళు తవ్వే వాళ్ళకి విపరీతమైన ఉరుములు మెరుపులు సుగంధ వాసనలు వెదజల్లుతూ ఆ దివ్యస్వరూపమైన లింగానికి బాగా భయభ్రాంతులకు గురి అయ్యి అయ్యా రాజుగారు మీరే రావాలి, ఇది మాయరాయి ఉన్నది, మీరు రావాలి, మీరే వచ్చి ఖడ్గం పట్టుకొని రండి అంటే ఆ ఖడ్గం పట్టుకొని ఆ శివలింగాన్ని తాకేసరికి మళ్ళా ఆ శివలింగం తాకిడికి మళ్ళీ ఆ ఖడ్గం స్వర్ణం అయిపోయింది. ఇదేంది శివుడా అని మళ్ళీ శివుడిని ధ్యానం చేసుకునే వరకు పరమశివుడే దర్శనం ఇచ్చిందట. పరమశివుడు దర్శనం ఇచ్చేసరికి 3 తరాల వరకు నాకు ఏకదాటి పరిపాలన కావాలి అని చెప్పేసి ఆయన కోరుకునే వరకు ఆ శివుని ఆజ్ఞ వల్ల కాకతీయులు 11వ శతాబ్దం నుంచి 1328 వరకు ఏకదాటిగా పరిపాలించి ఎక్కడ కూడా ఓడిపోకుండా గెలిచినటువంటి వాళ్ళ యొక్క శివుడి అనుగ్రహం వల్ల వాళ్ళు 300 సంవత్సరాలు పరిపాలించారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కోరిన కోరికలు కొంగు బంగారమై ఆ మనస్ఫూర్తిగా మొక్కితే ఆ శివుడు తప్పకుండా ఆ కోరికలు నెరవేర్చుకుంటూ పూజలందుకు